నిమ్మ చెట్టు నా పైన పగబట్టిందని ఈ రోజే అర్థమైంది గైస్. నేను ఎందుకు ఇలా అంటున్నానో మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను, ఖచ్చితంగా చూసేయండి మిస్ అవ్వకుండా. నేను మా చెల్లి అయితే ఈ రోజు నిమ్మకాయ తోటకు వెళ్తున్నాం, మీకు కూడా చూపిస్తాం, చూసేయండి. మేము రాక తోటకు వస్తే పడక వర్షం అయితే పడింది గాయస్. మా నిమ్మకాయ తోట మీకు చూపించడానికి మేము చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాం, మీరు కూడా చాలా ఎక్సైటెడ్ గా అయితే చూసేయండి గైస్. యాక్చువల్ గా చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మావే. ఎలా అని అంటారా, ఎందుకని చెప్పాలా? మీ ఇంట్లో వాడే ప్రతి చిన్న ప్రోడక్ట్ నుంచి ప్రతి పెద్ద ప్రోడక్ట్ వరకు మా నిమ్మకాయ ఉంటుంది. అంతెందుకు, మీరు తినే పులిహోరలో కూడా మా నిమ్మకాయ ఉంటుంది. ఇక్కడైతే నేచర్ మాకైతే వెల్కమ్ చెప్తుంది, చూడండి మీరే. మీరు చూస్తున్నట్లయితే సూర్యుడు కూడా మాకు వెల్కమ్ చెప్తున్నాడు. ఫైనల్ గా ఇదే అనమాట మన నిమ్మ తోటలోకి ఎంటర్ అయ్యే వే. మనం వచ్చింది ఈ వే నుంచి. ఇదైతే 2 acres ల్యాండ్ అనమాట. దీంట్లో సుమారు 200 చెట్ల దాకా నిమ్మ చెట్లు ఉన్నాయి. వీటికి వాటర్ ఎలాగా అనుకుంటున్నారా? డ్రిప్ వైర్స్ వేసి వాటర్ వేస్తారండి. వర్షాకాలం వస్తే చెట్లన్నీ అయితే తిరగబడిపోతాయి, అప్పుడు చాలా నష్టం ఉంటుంది. ఈ తోటకైతే ఎప్పుడు 2 snakes కాపలా కాస్తూ ఉంటాయి. జెట్ క్యాట్ సెక్యూరిటీ అనమాట. ఈ నిమ్మ చెట్లు అయితే వేసి సుమారు 7 సంవత్సరాలు అయితే అయింది. ఇక్కడ నిమ్మ చెట్లు మాత్రమే కాదు, వరి, పెసర, మినుము అలాంటివి కూడా వేసుకోవచ్చు. పక్కన అయితే అద్భుతమైన వాగు ఉంది, మంచి నీరు వస్తాయి, అందుకే ఈ చెట్లు కూడా ఇంత అందంగా మెరిసిపోతుంది. ఫైనల్ గా మీ వెయిటింగ్ అయితే అయిపోయింది. ఇదిగో ఈ బుట్టలో ఉన్నవే చెట్టు నుంచి కోసిన ఫ్రెష్ నిమ్మకాయ. ఇప్పటిదాకా చాలా ఫ్రీడమ్గా అయితే చెట్టుకైతే ఎలాడుతున్నాయి ఈ నిమ్మకాయలు. ఇప్పుడు వాటిని బస్తాలు వేసి కిడ్నాప్ చేసేసామన్నమాట. అక్కడైతే ఒక నిండిన బస్తా ఉంది కదా, దాన్ని అయితే టిక్కీ అంటారు. ఈ నిమ్మకాయలను అయితే పక్కనే ఉన్న లెమన్ యార్డ్కి వేస్తారు, వాళ్ళు ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ నిమ్మకాయల పైన పింపుల్స్ లేకపోతే మార్కెట్లో మంచి రేట్ వస్తుంది. పింపుల్స్ అంటే ఏంటనుకుంటున్నారా? ఏం లేదు, మచ్చలు. నిమ్మకాయల పైన మచ్చలు కానీ లేకపోతే మార్కెట్లో ఎక్కువ రేట్ వస్తాయి. ప్రెసెంట్ అయితే మా నిమ్మకాయలు అయితే బందర్ లడ్డు లాగా నిగనిగలాడిపోతున్నాయి. ఆ చెట్టు కింద ఉన్న పండిన నిమ్మకాయలు అయితే తక్కువ రేటుకి పోతాయి. ఇదైతే పక్కనే ఉన్న మన సవక తోట. ఈ నిమ్మకాయ చెట్లకైతే దాహం తీర్చడానికి డ్రిప్ వైర్స్ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి అనమాట. ఇకపోతే నా ముళ్ళు స్టోరీ ఏంటని మీకు ఇప్పుడు చెప్తాను గైస్. నేనైతే చాలా రోజుల తర్వాత తోటకొచ్చాను, కాదు చాలా సంవత్సరాల తర్వాత తోటకొచ్చాను. కళ్ళు అయితే నెత్తిని పెట్టుకొని వచ్చాను గైస్. చెప్పాలంటే ఆ ముళ్ళకైతే నా కాలు చాలా బాగా నచ్చినట్టుంది, నన్నైతే కరిచింది గైస్. మొన్న ఒకసారి నిమ్మకాయ తోటకొచ్చినప్పుడు చేతికి ముళ్ళు గుచ్చుకునింది, ఈసారి నిమ్మకాయ తోటకొచ్చినప్పుడు నా కాలుకే ముళ్ళు గుచ్చుకునింది. ఈ ముళ్ళుకి నేనంటే చాలా ఇష్టమేమో, నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా గుచ్చుకుంటూనే ఉంది. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ నిమ్మకాయలు ఏవైతే వేలాడుతున్నాయి చెట్టుకి, అవైతే నేను ఇప్పుడు కొయ్యబోతున్నాను నా చేతి సహాయంతో. చూడండి, ఇప్పుడు చెట్టుకు వేలాడుతున్నా ఇంకొక నిమ్మకాయ కొయ్యబోతున్నా. సో ఇంతే గైస్, ఇవాళ వీడియో అయితే నిమ్మకాయ కొయ్యడం అయితే సక్సెస్ గా అయిపోయింది. వీటితో పులిహోర పెట్టుకోవచ్చు, ఊరగాయ పెట్టుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సమ్మర్ సీజన్ లో అయితే షర్బత్ కూడా చేసుకోవచ్చు. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇదండి ఫైనల్ గా నా ముళ్ళు స్టోరీ. చూడండి ఎలా గుచ్చుకుందో.